హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్ సినిమా బడ్జెట్ రోజు రోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. కనీస లాభాలు కూడా సాధించలేని సినిమాలకు కూడా పిచ్చి పిచ్చిగా ఖర్చు చేస్తున్నారు. ఆ విధంగా నిర్మాతలు నష్టపోతున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. అంతకంతా పెంచుకుంటూ పోతున్నారు తప్ప తగ్గించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు తాజా వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. మలయాళంలో కేవలం ₹1,00,00,000 బడ్జెట్తో రూపొందించగలిగిన సినిమా తెలుగులో తీయాలంటే దాదాపు ₹15 కోట్లు ఖర్చు అవుతుంది. నిజానికి మలయాళం నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటానికి కారణాలు చాలానే ఉన్నాయి. అక్కడ నటీనటులు టెక్నీషియన్లు చాలా తక్కువ పారితోషికం తీసుకుంటారు. కానీ తెలుగులో మాత్రం చాలా ఖర్చు అవుతుంది. పెద్ద రెమ్యూనరేషన్లు, భారీ వేతనాలు, స్పాట్ వర్కర్ల కోసం అదనపు ఖర్చులు అన్నీ కలిపి బడ్జెట్ దెబ్బతింటుంది. ఈ పరిస్థితి మార్చాలంటే పారితోషికాలకు ఒక నిబంధన అవసరం. పరిశ్రమలో రెమ్యూనరేషన్లు నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ఓపెన్ డిస్కషన్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్వహించాలి. ఎందుకంటే కొత్త నిర్మాతలు రావాలంటే ఖర్చుపై భయపడకూడదు అని ఆయన పేర్కొన్నారు. ఇక విశ్వప్రసాద్ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు ఈ విషయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నారు. ఇది నిజం, ఖర్చులు బాగా పెరిగిపోయాయి అని అంటున్నారు. మరికొందరేమో ఇది ప్రతి కథకు వర్తించదు, టాలెంట్ను బట్టి, ప్రొడక్షన్ స్కేల్ను బట్టి ఖర్చు మారుతుంది అని వ్యతిరేకిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రోజు రోజుకి తెలుగు ఇండస్ట్రీలో భారీ సినిమాలు వస్తున్నాయి. ఇంకా వాటి బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. రెమ్యూనరేషన్లు కూడా పెరిగిపోతున్నాయి. రెమ్యూనరేషన్ల వల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. రెమ్యూనరేషన్ వల్ల సినిమా బడ్జెట్ పెరుగుతుంది. సినిమా బడ్జెట్ పెరిగిందని టికెట్ రేట్లు పెంచుతున్నారు. టికెట్ రేట్లు పెంచుతున్నారని ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళడం మానేశారు. సో ఏది ఏమైనప్పటికీ ఎవరి రెమ్యూనరేషన్లు పెరిగినా, ఎక్కడ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినా కూడా ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. స్టార్ హీరోలు సంవత్సరానికి 2-3 సినిమాలు లేదా సంవత్సరానికి ఒక్క మూవీ చేసినా కూడా థియేటర్లు కలకల్లాడతాయి. సినిమాలు బాగా నడుస్తాయి. థియేటర్కి జనాలు వస్తారు. థియేటర్లు బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.